ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తలు. కోఆపరేటివ్ సొసైటీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు మరియు ఉద్యోగులను వెంటనే ప్రమోషన్ ఇవ్వాలని, దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ A+ యూనియన్ ఆధ్వర్యంలో 72 గంటల విధులు బహిష్కరించి నిరవధిక దీక్ష చేపట్టారు. సహకార విద్యుత్ సరఫరా సంస్థ ఉద్యోగులు మరియు కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని 72 గంటలు ఇతను బహిష్కరించిన ప్రధాన కార్యాలయం ముందు నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎన్ స్వామి మాట్లాడుతూ స్వయం ప్రతిపత్తి కలిగిన సెస్ సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగులు మరియు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. అన్ని కేడర్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు తక్షణమే ప్రమోషన్ ఇవ్వాలని, గ్రామాల్లో పనిచేస్తున్న హెల్పర్లు విధి నిర్మాణంలో మరణించిన వారికి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకే కేడర్లో 6 సంవత్సరాల పైబడి సేవలు పూర్తి చేసిన ఉద్యోగులకు ఎంపీ TCLలో అమలవుతున్న విధంగా మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వాలని, అలాగే లీవ్ ఎన్కాష్మెంట్ విధానం అమలు చేయాలని కోరారు. అసిస్టెంట్ హెల్పర్లు అనే పేరును తొలగించి జూనియర్ లైన్మెన్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే నిరవధిక సమ్మెకు వెళ్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కర్నాల అనిల్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్రా శ్రీనివాసరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రా మల్లేశం, కోశాధికారి రాంబాబు మరియు అనిల్ కుమార్, శ్రీనివాస్, సత్యం, కిషన్, సతీష్, మల్లేష్, వెంకటి ఎల్లయ్య, శివప్రసాద్, అంజిరెడ్డి, ప్రశాంత్, సంజీవ్ రెడ్డి, శ్రీహరి, ఫుల్ సింగ్ తదితరులు ఉన్నారు. సిరిసిల్ల సెస్ కార్మికుల 72 గంటల విధుల బహిష్కరణ ధర్నా జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశము ఈ సిరిసిల్ల పరిధిలో ఉన్నటువంటి రైతులకు, ప్రజలకు 24 గంటల కరెంట్ అందించడంలో కీలకంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, అసిస్టెంట్ హెల్పర్లు, వీరికి గత 5-6 సంవత్సరాల క్రితం నుంచి కూడా ప్రమోషన్లు రావాల్సింది. కానీ పాలక మండలి దాన్ని పక్కకు పెట్టి వీరిని వెట్టి చాకిరికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఉద్యోగుల హక్కు. ఈ హక్కుకు తగ్గట్టుగా ప్రమోషన్లు ఇవ్వాలి, అదేవిధంగా TADAలు ఇవ్వాలి. చనిపోయిన కుటుంబంలో ఆ కుటుంబం కోల్పోయినటువంటి పెద్ద దిక్కును కోల్పోతే ఆ కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు పాలకవర్గం అట్లాంటి చర్యలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు, దున్నపోతు మీద వాన పడ్డట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సెస్ అంటేనే ప్రత్యేక ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ. నిర్ణయాలు చేయడానికి అవకాశం ఉంటుంది, నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కార్మికుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన పాలక మండలి ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ప్రజలకు దగ్గరుండి పాలక మండలికి, ప్రజలకు అన్యోన్యంగా అంటే మధ్యవర్తిగా పనిచేస్తున్నటువంటి కార్మికుల కుటుంబాలను బాగా చూసుకోవాల్సిన యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాళ్లకు వెట్టి చాకిరికి గురి చేయడము, వేతనాలను సరిగ్గా ఇవ్వకపోవడము, అదేవిధంగా ప్రమోషన్లు ఇవ్వకపోవడం, TADAలు ఇవ్వకపోవడం, ఈ రకంగా ప్రొఫెషనల్ అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత ఇవ్వకపోవడం అనేది ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్, పాలక మండలి నిర్లక్ష్యంగా కార్మిక వర్గం మీద అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉంది. తప్పితే కార్మికులకు, ప్రజలకు ఉపయోగపడాలన్న నిర్ణయాలు చేయలేకపోవడం అనేది దౌర్భాగ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమస్త రక్షణ, కార్మిక ఐక్యత పోరాటంతో CIT యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా ఈ కార్మికుల ప్రయోజనాల కోసం ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. భవిష్యత్తులో కనుక ఈ సమస్యలన్నీ పరిష్కారం ఈ 72 గంటల నిరసన కార్యక్రమంలో కనుక పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు కూడా సిద్ధమని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సెస్ ఏ పాలక మండలి అయితే ఉందో, ఈ పాలక మండలి ఇక్కడి నుంచి బయటకు పోకుండా కూడా అడ్డు తిరిగి ఇందులోనే నిర్బంధించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కార్మిక వర్గం తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఎంతటికైనా సిద్ధపడి ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే కార్మికులు ఉన్నారో, కార్మికులు, ప్రజలను, రైతులను ఐక్యం చేసి మా సమస్యలను మీరు పరిష్కారానికి మాకు సానుకూలంగా మీరు రావాలని కూడా కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో యాజమాన్యానికి ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ సిరిసిల్ల జిల్లా మొత్తం కూడా అంధకారమయ్యే పరిస్థితి కూడా తీసుకురాబోతున్నామని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సిరిసిల్ల జిల్లా సెస్లో 72 గంటల విధులు బహిష్కరణ జరుగుతూ ఉంది. కార్మికులందరూ ఇక్కడ ఈ టెంట్లోనే ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి ప్రమోషన్స్ ఇవ్వాలి. ఆ ప్రమోషన్స్ ఇవ్వకుండా యాజమాన్యం మొండి వైఖరిగా ఉంది. 2025 సెప్టెంబర్లో ఇంక్రిమెంట్ ఇవ్వాలి, అది ఆపేసింది.
గతంలో ఇస్తున్నటువంటి FTA ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్ అది కూడా గత 10 నెలల నుంచి ఆపేసింది. ఈ పక్కన ఉన్న 2 మహిళలు, ఇంకో మహిళ రాలేదు, అనారోగ్యంతో ఇంట్లో ఉంది. వీళ్ళ భర్తలో ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వినియోగదారులకు సేవలు చేసే సందర్భంలో విధి నిర్వహణలో చనిపోయారు. వీళ్ళకి కేవలం 10,000, 11,000 మాత్రమే జీతం ఇస్తూ ఉన్నారు. వీళ్ళని పర్మనెంట్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. కార్మికులు ఒక పక్కన చచ్చిపోతూ ఉన్నారు, కాలిపోతూ ఉన్నారు, కాళ్ళు చేతులు ఇరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ ఆపేశారు. ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి మాత్రం ఇంక్రిమెంట్లు అన్నీ ఇచ్చారు, ప్రమోషన్స్ ఇచ్చారు. ఫీల్డ్లో ప్రజలకు 27 లక్షల మంది వినియోగదారులకు సేవలు చేస్తున్నటువంటి ఈ అసిస్టెంట్ హెల్పర్స్కి మాత్రం ప్రమోషన్స్ ఎవరు, ఇంక్రిమెంట్ ఎవరు, FTAలు కట్ చేస్తారు. అతి దుర్మార్గంగా చాలా హీనంగా చూస్తున్నటువంటి బ్రతుకులు వీళ్ళే. అంటే ప్రజలకు సేవలు చేసే వాళ్ళకేమో సున్నం పెడతా ఉన్నారు, ఏసీ రూముల్లో కూర్చున్న వాళ్ళకేమో ప్రమోషన్స్ ఇస్తూ ఉన్నారు. అంటే దీంట్లో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యొక్క మొండి వైఖరి చాలా క్లియర్గా కనిపిస్తుంది. దానికోసం అని చెప్పే మేము ఈ రోజు నుంచి 14వ తారీఖు ఉదయం 6 గంటల వరకు విధులు బహిష్కరణ చేశాము. తక్షణమే యూనియన్తో చర్చలు జరిపి మా సమస్య పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో వచ్చేది ఏప్రిల్ మే నెలలో కరెంట్ అంటే అవసరం ఎంత ఉన్నదని అందరికీ తెలుసు. ఈ అవసరానికి అనుగుణంగా మేము ఒక ప్లాన్ రూపొందించి కరెక్ట్ అనేటువంటి టైంలో నిరవధిక సమ్మెలోకి వెళ్ళడానికి మేము సిద్ధపడతా ఉన్నాం. అంతవరకు రాకుండా సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు జోక్యం చేసుకోవాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకోవాలి. సిరిసిల్ల అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే KTR గారికి కూడా మెమోరాండం ఇచ్చాం. ఆయన కూడా ఏం పట్టించుకోకుండా బాధ్యత రాహిత్యంగా మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆయన జోక్యం చేసుకుని మా కార్మికుల యొక్క అసిస్టెంట్ హెల్పర్ అనే పదమే చాలా వేస్ట్ పదం. వీళ్ళందరూ ITI చదివారు, టెక్నీషియన్స్, జూనియర్ లైన్మెన్లు అంటే NPTCL, SPTCL, ట్రాన్స్కో, జెన్కోలో. మరి ఇక్కడ అసిస్టెంట్ హెల్పర్లు ఏంటి? కాబట్టి ఈ పేరును కూడా మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు నుంచి 72 గంటల విధులు బహిష్కరణ చేశాము. రాబోయే వెంటనే మా సమస్య పరిష్కారం చేయాలి. లేని పక్షంలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సందర్భంలో వినియోగదారులకి, రైతులకి, పవర్ లూమ్స్ వారికి ఏదైనా ఇంటరప్షన్ జరిగితే దానికి బాధ్యత పూర్తిగా చైర్మన్ గారిది, మేనేజింగ్ డైరెక్టర్ గారిది అని చెప్పదలుచుకున్నాం. రంగనాయక సాగర్ నుండి పెద్దలింగాపూర్ వరకు కాలువ నిర్మాణ పనులు పూర్తి చేయాలని రైతులు గత నెల రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తుండగా వీరికి మానకొండూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ సంఘీభావం తెలిపారు. రంగనాయక సాగర్ 11/6 కాలువ నిర్మాణ పనులు పూర్తి చేయాలని రైతులు పెద్దలింగాపూర్ గ్రామంలో గత నెల రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేపట్టగా ఈరోజు మానకొండూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ రసమయ్య బాలకృష్ణ దీక్షా శిబిరాన్ని సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎద్దు ఏడ్చిన చోట ఎవసం ఉండదు, రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 11 కాలువ పనులు పూర్తి చేయాలని ఇల్లంతకుంట మండలం, పెద్దలింగాపూర్, రామోజీపేట, తంగలపల్లి మండలం, నర్సింహపల్లితో సహా 12 గ్రామాల రైతులు గత నెల రోజుల నుంచి దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లు లేదన్నారు. నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్ నేతలకు అలవాటుగా మారిపోయిందని, హామీలిచ్చుడే తప్ప నెరవేర్చడం లేదని అన్నారు. రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టినా పట్టించుకునే నాదుడే కరవయ్య అన్నారు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు నుంచి ఇల్లంతకుంట మండలానికి నీరందించేందుకు చేపట్టిన LM6 కెనాల్ నిర్మాణ పనులు చివరి దశలో నిలిచిపోయిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. సంవత్సరం క్రితం కెనాల్ పూర్తి చేయాలని ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ సబ్స్టేషన్ సమీపంలో రైతులు నిరాహార దీక్ష చేస్తే మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వచ్చి 6 నెలల్లో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారని, కానీ ఏడాది గడిచినా తట్టెడి మట్టి కూడా తీలేదన్నారు. కిలోమీటర్న్నర కాలువ కోసం రైతులు పోరాటం చేస్తుంటే మాట ఇచ్చిన ఎమ్మెల్యే ముందు నడుస్తానన్న కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి పోయారని అన్నారు. అనంతరం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన BRS పార్టీ ఉద్యమకారుడు సబ్బుల బాలయ్య అనారోగ్యంతో గత కొద్ది రోజుల క్రితం మరణించగా ఈరోజు వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రాజన్న, సిరిసిల్ల జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు మరియు ఇల్లంతకుంట, తంగలపల్లి మండలాల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, BRS కుటుంబ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. పెద్దలింగాపూర్తో పాటుగా తంగలపల్లి మండలానికి సంబంధించినటువంటి కొన్ని గ్రామాలు, అలాగే పెద్దలింగాపూరు పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు సాగునీళ్ళు అందించాలన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నీళ్లు నియామకాలు నిధులు రావాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి మేము తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ముఖ్యంగా మేము ఆ రోజు కూడా తలాపున పారుతుంది గోదావరి, మా సేను మా శిలక ఎడారి, ఈ ఎడారి దుఃఖం పోవాలనంటే గోదావరి నీళ్లు రావాలన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసము నడుంగట్టిన రోజున గౌరవ తెలంగాణ నాటి ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ నినాదాన్ని గుర్తుపెట్టుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదటి 5 సంవత్సరంలోనే కాళేశ్వరం లాంటి ఒక మహా ప్రాజెక్టు నిర్మించుకోవడంతో పాటుగా ఇటు మిడ్ మానేర్ ద్వారా
అప్పటికీ గత ప్రభుత్వము అంతకన్నా ముందు ఉన్నటువంటి ప్రభుత్వము దాన్ని నిర్లక్ష్యానికి గురి చేసి వదిలేసి కాలువ దిగిపోతే కూడా ఆ ఉన్నది పట్టించుకోలేనటువంటి మిడ్మానేర్లటువంటి పరిస్థితుల నుంచి దాన్ని మళ్ళీ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి వెంటనే దాన్ని కూడా ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకొని దాంతోపాటుగా అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టును కూడా పూర్తి చేసుకొని దాంతోపాటుగా రంగనాయక సాగర్ను పూర్తి చేసుకొని ఎగువ భాగం దిగువ భాగంగా మనం విభజించుకొని రంగనాయక సాగర్ నుంచి ఇటు నీళ్లు తీసుకురావాలన్నటువంటి ఉద్దేశం దాచారం మొదలగు దాని నుంచి కాలువ నిర్మాణం అనేది మొదలుపెట్టి మరి కొంత పూర్తి కూడా చేయడం జరిగినది. అప్పటికి ఫారెస్టు ల్యాండ్ ఏదైతే ఉన్నదో అనుమతులు నిరాకరించడంతో కొంత పెండింగ్ కావడంతో అటు ఇటు తీసుకొని ఆ మధ్యలో ఒక కిలోమీటర్ వరకు మాత్రమే కిలోమీటర్న్నర మాత్రమే వదిలేయడం జరిగినది. అప్పటికి కూడా మేము చివరికి ఈ లింగాపూర్ ఇటు సైడు రైతులు కానీ తంగలపల్లి రైతులు కానీ అభ్యర్థన మేరకు మాకు ఇబ్బంది అవుతుందన్న అని చెప్తే అప్పటికప్పుడుగా ఫారెస్ట్ కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి అన్న ఇది ఎట్లన్నా అనుమతులు ఇప్పించాలని చెప్తే ఫారెస్ట్ను కూడా క్లియర్ చేయించడం జరిగినది. చివరికి మీరు ఇవ్వకపోయినా పర్లేదు ఫారెస్ట్ అండర్ గ్రౌండ్ పైపుల ద్వారానన్నా ఇక్కడికి నీళ్లు తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేసుకొని పైపులను కూడా మాట్లాడడం జరిగినది. మరి ఆ సందర్భంలో ఎన్నికల కోడ్ రావడము అది పెండింగ్ అయిపోయిన తర్వాత మరి ఎన్నికల సమయంలో చాలామంది రైతులు కూడా మీరు ఇది ఆగిందనంటే మేము గెలిచిన వెంటనే ఒకసారి అవకాశం ఇవ్వనండి, ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు ఒకసారి అవకాశం ఇవ్వండి, గెలిచిన వెంటనే ఈ పూర్తి ఎక్కడైతే మిగిలిపోయినటువంటి ఈ చిన్న కాలువ ఉందో నేను పూర్తి చేపిస్తా అని చెప్పేసి 2.5 సంవత్సరాలు జరుగుతూ ఉన్నది. ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రాంత రైతులు అరిగోసపడతా ఉన్నారు. ఎటు చూసినా పచ్చదనం కనబడతా ఉన్నది. కిందికి చూస్తే పచ్చగా పంటలతోనూ ఉంటే ఎగువ భావన ఎండిపోతూ ఉన్నది. కాబట్టి మా గుండె చెరువైపోతూ ఉన్నది. ఈ ఒక్క కిలోమీటర్ కాలువను పూర్తి చేయగలిగితే మా బతుకులు పండుతాయి అన్నటువంటి ఆలోచన చేసుకొని పాపం ఎదురు చూసి గత సంవత్సరం కూడా 15 రోజులు పండుగను వదిలేసుకొని పబ్బాలను వదిలేసుకొని పిల్లలను వదిలేసుకొని ఈ అడవిలో ఈ కెనాల్ కాడ ఎక్కడైతే కట్టాలన్నట్టు ఎర్రని ఎండలో మిట్ట మధ్యాహ్నం కూడా నట్టనాడి అడవిలో వాళ్ళు ఇలా టెంట్లు వేసుకొని ఆ రోజు హోలీ సంబరాన్ని కూడా కన్నీళ్ళ మీద కైగట్టుకొని పాడుకొని హోలీ పండుగ నిర్వహించుకున్న సందర్భంలో మరి ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు లేదు దీనిలో రైతులే లేరు అని చెప్పినారు. అయ్యా మేమంతా రైతులమని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగినది. ఆ సందర్భంగా వారు అప్పటికప్పుడు కదా నీళ్ళ మంత్రి మిడ్మానేర్ నుంచి నీళ్లు ఎల్లెంబడిలో పోతే ఎల్లెంబడి నుంచి సూర్యాపేట మీద కోదాడ పోతున్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గానికి ఇక్కడి నుంచి నీళ్లు పోతూ ఉన్నాయి. ఇలా నల్లగొండ పోతూ ఉన్నాయి, ఎక్కడికెక్కడో పోతూ ఉన్నాయి. ఎగువ భాగంలో ఉన్నటువంటి మొత్తం అంత కాలువలు లేనటువంటి పరిస్థితి అంటే నాకైతే ఎక్కడ కనపడతలేదు. ఇది ఏడ కూడా ఉండదు. మరి కాబట్టి మేము ఇప్పటికైనా ఏం చెప్తున్నామంటే ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏం పొడిచేది ఏం లేదు, నియోజకవర్గాలు మీరు చేసే పని కూడా ఏం లేదు, దయచేసి మీరు ఆనే ఉన్నది. ఇప్పుడు అసెంబ్లీ కూడా జరుగుతూ ఉన్నది, రేపటి నుంచి ఆనే కూర్చో, ఆర్థిక శాఖ మంత్రి దగ్గర కూర్చొని నువ్వు దయచేసి ఆ పైసలు పట్టుకొని రా. నీ నియోజకవర్గాన్ని ఎవ్వడు ఎత్తుకోపోడు, నీకు ఇంకా 2 ఏళ్ల దాకా ఎవ్వడు ఎత్తుకోపోడు, నీ దగ్గరే పెట్టుకో, నువ్వే ఉండి మేము ఏం అనట్లేదు. దయచేసి పైసలు తీసుకొని రావాల్సిందిగా మా అందరి తరఫున మేము విన్న పని చేస్తా ఉన్నాం. ఈ నెల 15న హన్మకొండలో జరిగే హమాలి మహాగర్జన సభను విజయవంతం చేయాలని ముద్రించిన కరపత్రాలను ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ అన్నాడి వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మందికి పైగా హమాలి కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో హమాలీల పాత్ర కీలకమైందని అన్నారు. పెస్టిసైడ్ గోదాములు, సిమెంటు గోదాములు, ధాన్యం సేకరణ కేంద్రాల్లో వేలాది మంది హమాలి కార్మికులు పనిచేస్తున్నా వారికి పనికి తగ్గ వేతనం రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హమాలీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఈ నెల 15న హన్మకొండలో జరిగే హమాలీ మహాగర్జన సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా బాధ్యులుగా జంగా సంపత్ యాదవ్, కరీంనగర్ జిల్లా బాధ్యులు కొమ్ము మధుకర్, పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కామా ఉమయ్య, సిరిసిల్ల బాధ్యులు ఎడ్ల విశాల్, సిరిసిల్ల హమాలీ కార్మిక సంఘం అధ్యక్షులు నగునూరి పాను, ఉపాధ్యక్షులు పులిపురం రమేష్, కోశాధికారి గడ్డిదేవయ్య, హమాలీ కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భద్రతా భరోసా లేకుండా చాలని వేతనాలతో బతుకులు వెల్లదీస్తున్న హమాలీ కార్మికుల శ్రేయస్సు కోసం ముందడిగేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హమాలీ కార్మికులను ఏకతాటిపైకి తీసుకురావడానికి హమాలీ సంక్షేమ బోర్డే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర బాధ్యులు గుంటి సామ్రాజ్యమన్న గారి సారథ్యంలో ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న హమాలీ కార్మిక సోదరులందరికీ మార్చి 15న హన్మకొండ కాళోజీ కళాక్షేత్రం దగ్గర జరగనున్న తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతున్నాం. పట్టణ మరియు పరిసరాల గ్రామాలలో ఉన్న హమాలీ సోదరులందరికీ
మన తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ తరఫున నమస్కారములు. తర్వాత ముఖ్యంగా ఈ వచ్చే 15 తారీఖు ఆదివారం రోజున హనంకొండలో తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ మహాగర్జన ఉంటుంది. కావున దీనికి మన సిరిసిల్ల పట్టణం మరియు పరిసర ప్రాంతాల నుంచి హమాలీ కార్మికులు సోదరీమణులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాము. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ అనేది ఒక హమాలీ కార్మికులకు మాత్రమే సేవ చేసేది. తర్వాత ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో పాకి ఉన్నది ఈ యూనియన్. తర్వాత ఈ యూనియన్ గత 2 సంవత్సరాల క్రితం స్థాపించబడ్డది. ముఖ్యంగా ఇందులో హమాలీ వర్కర్స్ మాత్రమే సభ్యులుగా ఉంటారు. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే మన ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తారని మాట ఇచ్చింది. అదే కాకుండా వాళ్ళకి హమాలీ కార్మికులకు సంక్షేమ పథకాలు మరియు ఇళ్ల కాలనీలు కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తారని మాట ఇచ్చింది. కాబట్టి అదే విధంగా మేము అలాంటి మాట తప్పకుండా దాన్ని హమాలీ వెల్ఫేర్ ఫెడరేషన్ను వాళ్ళు ప్రభుత్వం డిక్లేర్ చేయాలని ఈ సందర్భంగా హనంకొండలో చాలా పెద్ద ఎత్తున అనగా దాదాపు 10,000 మంది హమాలీ కార్మికులతోటి మహాగర్జనను చేయబోతున్నాము. తర్వాత ఇట్టి మహాసభకు సీఎం గారు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తర్వాత మన కార్మిక శాఖ మంత్రి అయిన వివేక్ వెంకటస్వామి గారు, తర్వాత మహిళా శిశు సంక్షేమ మంత్రి గారైన సీతక్క గారు, తర్వాత రాజేందర్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యేలు, వారితో పాటు కోదండరాము, ప్రొఫెసర్ కాసిము, తర్వాత మనం ఆర్ వెంకటరెడ్డి అని మన లేబర్ ఆఫీస్ తరఫున, తర్వాత మిట్టపల్లి సురేందర్, ఇలాంటి సామాజిక ఉద్యమకారులు కూడా ఇందులో అటెండ్ అవుతున్నారు. కాబట్టి నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే సిరిసిల్ల వాస్తవ్యులు కానీ చుట్టుపక్కల ఉన్న అన్ని సంస్థలలో పనిచేసే హమాలీకులు పెద్ద ఎత్తున వచ్చే 15 తారీఖు ఆదివారం నాడు హనంకొండకు తరలి రావాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. తర్వాత మనకందరికీ తెలిసి ఇప్పుడు మన కాంట్రాక్టర్లు శ్రమ దోపిడీ కొన్ని గోడౌన్లలో ఎక్కడైనా చాలా చేస్తున్నారు. తర్వాత టెండర్ల విషయంలో ప్రభుత్వంలో తక్కువ రేటు వేసి రేటు అంతకుముందు ఒక దాదాపు 3 రూపాయలు ఉంటే తర్వాత 2.5 ఇస్తా అని కూడా లేబర్ను బెదిరించడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు మన లోకల్ లేబర్ చేయకపోతే అంతర్రాష్ట్ర కార్మికులను అనగా బీహార్, ఒరిస్సా వాళ్ళని కూడా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, పెడుతున్నారు కూడా. కాబట్టి మనకి ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మనకు అంతర్రాష్ట్ర కార్మికులు కానీ లోకల్ ఎవరైనా కానీ ఒకే రేటు, మొత్తం స్టేట్ మొత్తము హమాలీ ఛార్జీలు అనేది ఒకే రేటు ఉండాలి. ఒక్కొక్క చోట ఒక్కొక్క తీరు, ఒకటి 4 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు ఉండకుండా చూడాలని కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వంతో పోట్లాడుతున్నాము. ఎల్లారెడ్డిపేట మండలం పదిల గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను కుంభాల లింగారెడ్డి జ్ఞాపకార్థం అతని కుమారుడైన కుంభాల సుధాకర్ రెడ్డి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను మంగళవారం ప్రారంభోత్సవం చేశారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ లో జిల్లా నలుమూల నుంచి సుమారు 80 టీములు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకులు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విన్నర్ ప్రైజ్ 20,000 రూపాయలు, రన్నర్ ప్రైజ్ 10,000 రూపాయలుగా నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో మన గ్రామ పాలకవర్గం, ప్రజా ప్రతినిధులు, క్రికెట్ అభిమానులు, యూత్ సభ్యులు అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. క్రికెట్ టోర్నమెంట్ లో ఆడుతున్నటువంటి జిల్లా క్రికెట్ టోర్నమెంట్ జట్లు, క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినటువంటి కుంభాల సుధాకర్ రెడ్డి, క్రికెట్ ఆడుతున్నటువంటి క్రీడాకారులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. బౌలింగ్ మంచి, కేవలం 1 రన్తో సరిపెట్టుకున్నారు. వైడ్ బాల్, నెక్స్ట్ బాల్ వైడ్ బాల్, 6 తర్వాత ఒక వైడ్ బాల్. మరొక డాట్ బాల్. ఓవర్ 29 రన్స్. ఇల్లంతకుంట మండలం రేపాక జెడ్పీ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. శ్రద్ధగా చదివి 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని గ్రామ సర్పంచ్ కథా మల్లేశ్వర్ కోరారు. రేపాక జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ కథా మల్లేశం హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠాలను బోధిస్తున్నారని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని కోరారు. విద్యార్థులు ఉన్న సమయాన్ని వృధా చేయకుండా పరీక్షలు మంచి రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, ఉప సర్పంచ్ కోదాని మహేష్, ప్రధాన ఉపాధ్యాయులు రేవతి దేవి, ఉపాధ్యాయులు వీరారెడ్డి, చైర్మన్ లీలావతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మర్చిపోలేరు. సో వీళ్ళని ఎప్పటికీ మర్చిపోవద్దని కోరుకుంటూ థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అందరం ఉంటాం మేము కూడా. సరే, తను సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా పాఠశాల గురించి ఒక విద్యార్థి నివేదికన ప్రతి టీచర్ కూడా ఒక 400 నుంచి 500 స్ట్రెంత్ ఉన్న పనిచేసి నుంచి స్కూల్కి వెళ్ళి వచ్చినాం. నేను ఎల్లాడిపోయిన హై స్కూల్లో పనిచేసిన 600 పైన పిల్లలే. అద్భుతంగా 3 రాష్ట్రాల్లో ఆమె 3rd ర్యాంక్ రావడం అనేది అంత ఈజీ. తెలుసు ఎంత కేర్ ఉన్నారంటే ప్రతి సబ్జెక్టులో బేసిక్స్ కాన్సెప్ట్. మళ్ళీ సేమ్ 5వ తరగతిలో పిల్లవాడు ఏ విధంగా స్కూల్కి వస్తాడో అక్కడి నుంచి ఆలకాంచెలు అవసరం ఉంటే చెప్పే మేడం అందరూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఇక మీరు ఏ విధంగా మీరు మాకు వాగ్దానం ఇచ్చారు. పాదాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే మేము ఇంతగా ఎదగాలంటే మీ కృషి మెయిన్గా, తల్లిదండ్రుల తర్వాత ఇక మీరే. సో మీ అందరికీ మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు. मर्जी से अपनी उड़ती ही जाऊं, खुद की करूं मैं क्या तारीफ, रात ने चुराया मेरा काजल, मुझसे नैना मिला के मौसम होने लगे पागल, सबसे होके बेफिक्र नाचूं मैं आज छम 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 సోలపురం పోయి బలే సోకులవడి వచ్చినావు, నేను దంచపోబోయ్ ఎందుకైనా సిక్కాంగి వడ్లు దంచపోబోయ్ ఎందుకైనా ఏ గూడు మీద చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన చేరికో కథగానే రాసుకో.
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన చారిత్రాత్మక రోజును బ్లాక్ డేగా పేర్కొంటూ టీడీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కంచల రవిగౌడ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని చేనేత చౌక్ వద్ద టీడీపీ ఎంపీల దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కంచల రవిగౌడ్ మాట్లాడుతూ మహానాయకుడు కేసీఆర్ నాయకత్వంలో సాగిన తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది యువత ఆత్మత్యాగాలు, ప్రజల అఖండ పోరాట ఫలితంగానే పార్లమెంట్ ఆమోదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోట్లాది ప్రజల చిరకాల స్వప్నం సాకారమైన చారిత్రాత్మక ఘట్టమని తెలిపారు. అలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించే విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు పార్లమెంటు వేదికగా విషం కక్కడం తీవ్రంగా ఖండించదగిన చర్య అని అన్నారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసేలా మాట్లాడడం వారి రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. అదే సమయంలో అక్కడే ఉన్న కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కూడా ఈ వ్యాఖ్యలను అడ్డుకోకపోవడం అత్యంత దురదృష్టకరం, సిగ్గుచేటని మండిపడ్డారు. అదే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో ఉన్నట్లయితే తెలంగాణ గౌరవాన్ని కించపరిచేలా ఒక మాట కూడా మాట్లాడే ధైర్యం ఎవరికి ఉండేది కాదని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు మట్టి శ్రీనివాస్, ఎస్కే అప్రోచ్, వడ్లూరి వేణు, ఎండి అజ్జు, విష్ణు, రాము, నవీన్, శ్రీనివాస్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున పార్లమెంటు సాక్షిగా టీడీపీ ఎంపీలైన శ్రీకృష్ణదేవరా మళ్ళీ ఇద్దరు ఎంపీలు వాళ్ళు మళ్ళీ టీడీపీ పార్టీ తెలంగాణపై విషము కుమ్మించడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు సిరిసిల్ల పాత బస్టాండ్ అలా దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. నిజంగా టీడీపీ పార్టీ అంటేనే తెలంగాణ ద్రోహుల పార్టీ అని ప్రజలందరికీ తెలుసు. మరోసారి విషం కమ్మడం తెలంగాణ రాష్ట్రాలపై మళ్ళీ వాళ్ళు ఏదో పెత్తనం చేయాలని చూస్తున్నారు. ఖబర్దార్ టీడీపీ నాయకులారా, ఖచ్చితంగా మీరు తెలంగాణలో అడుగు పెడితే ఖచ్చితంగా అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలడం జరుగుతుంది. మీరు టీడీపీ పార్టీ ఎంపీలు, ఆంధ్ర టీడీపీ పార్టీ ఎంపీలు మీరు పార్లమెంట్లో మాట్లాడితే మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు వాళ్ళు నోరు మెదపకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. అన్యాయం జరిగింది తెలంగాణకు. కానీ అదే మన టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే ఖచ్చితంగా దాన్ని తీవ్రంగా అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండేరు. కానీ ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణకు మేము అనుకూలంగా మనం చెప్పే ఎంపీలు కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ ఎందుకు మాట్లాడకపోవడం సిగ్గుచేటని మరోసారి తెలియడం జరుగుతుంది. తెలంగాణకు శ్రీరామ రక్ష అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణకు అండగా నిలిచే పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మళ్ళీ తెలంగాణపై కుట్రలు చేస్తున్న తెలంగాణ ద్రోహుల పార్టీ టీడీపీ పార్టీ. ఇప్పటికి వెంటనే మీరు తెలంగాణలో మేము ఖచ్చితంగా అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని టీడీపీ ఆంధ్ర ఎంపీలకు హెచ్చరిక చేస్తున్నాం. బిడ్డ, మీరు ఖచ్చితంగా తెలంగాణ గురించి మాట్లాడే అర్హత మీకు లేదని మరోసారి తెలియజేయడం జరుగుతుంది. మీరు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆంధ్రప్రదేశ్ మీరు పూర్తిగా తెలంగాణకు మొత్తం మీరు విషం కమ్మే పార్టీ అంటే టీడీపీ పార్టీ. టీడీపీ పార్టీని బొంద పెట్టినా కూడా ఇంతవరకు మీ సిగ్గు రావడం లేదని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ అని మరోసారి తెలియజేస్తుంది. వెంటనే మీరు తెలంగాణ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే బిడ్డ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన టీడీపీ ఎంపీలను తెలంగాణలో అడుగు పెట్టలేవని మరోసారి హెచ్చరిక చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.